నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయే గులాబ్ జామ్ అండి. మామూలుగా మనం గులాబ్ జామ్ చేసినప్పుడు లోపల మనకు సాఫ్ట్గా లేకుండా కొంచెం గడ్డగడ్డగా అలా వస్తూ ఉంటుందండి. సో అలా కాకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా కొన్ని టిప్స్తో మనం గులాబ్ జామ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. కాబట్టి ఈ టిప్స్తో మీరు ఒక్కసారి నేను చేసిన విధంగా ఇలా గులాబ్ జామ్ చేసి తిని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో. కాబట్టి ఈ విధంగా మీరు గులాబ్ జామ్ని చేసేసుకొని ఈ సమ్మర్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇష్టపడే వాళ్ళు కొంచెం ఐస్ క్రీమ్ కాంబినేషన్తో కూడా ఇలా గులాబ్ జామ్ చేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. గులాబ్ జామ్ అంటే అందరికీ చాలా ఇష్టం కదండి. కాబట్టి ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా కొన్ని టిప్స్తో ఈ గులాబ్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ తీసుకున్నానండి. ఇదైతే ఒక 500 గ్రాముల గులాబ్ జామ్ ప్యాకెట్ అండి. కావాలంటే మీరు మెజర్ చేసుకొని కూడా అలా కూడా మెజర్మెంట్స్తో చేసేసుకోవచ్చండి. ఇక్కడైతే నేను ఒక కప్పు తీసుకున్నానండి, మీడియం సైజ్ కప్పు. ఆ కప్పుతో ఒక 2 కప్పుల ఈ గులాబ్ జామ్ పౌడర్ వచ్చిందండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఈ గులాబ్ జామ్ పౌడర్ అంతా వేసేసుకొని కొంచెం అక్కడక్కడ చిన్న గడ్డలుగా ఉంటుందండి. ఒకసారి అంతా కూడా సాఫ్ట్గా కలిపేసేసుకొని ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలండి. కొంచెం మనం పాలు వేసేసుకొని ఈ గులాబ్ జామ్ పౌడర్ని మిక్స్ చేసేసుకొని గులాబ్ జామ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. లేదు ఒక్కొక్కసారి మనం వాటర్తో కూడా కలిపి కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పాలు వేస్తున్నానండి, కాచి చల్లార్చిన పాలు అన్నమాట. ఆ పాలు కూడా మనం అన్నీ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ చూడండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. మరీ మనం ఎక్కువ ఓవర్గా కలిపినా కూడా మనకు ఆ గులాబ్ జాములు అనేది పొంగవండి. ఇప్పుడు ఆ పిండిని అంతా కలిపేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలండి. నెయ్యి వేసిన తర్వాత ఇక్కడైతే నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా లైట్గా ఈ పిండిని సాఫ్ట్గా ఒకసారి కలిపేసేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఈ పిండిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసేసుకొని ఇక్కడ చక్కెర వేస్తున్నానండి. 500 గ్రాముల గులాబ్ జామ్ పౌడర్కి 1 కేజీ చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనకు 2 కప్పుల గులాబ్ జామ్ పౌడర్ వచ్చింది కాబట్టి 4 కప్పుల చక్కెర అలాగే 4 కప్పుల నీళ్లు కూడా వేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ చక్కెరనంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలండి. ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఈ చక్కెరని మనం బాయిల్ చేసేసుకోవాలండి. మరీ ఎక్కువేమీ పాకం ఓవర్గా రావాల్సిన అవసరం లేదండి. కొంచెం లేత పాకం అలా చేత్తో పట్టుకుంటే కొంచెం అలా మనకు లేత పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 8 ఇలాచీల్ని పొట్టుతో సహా నేను కచ్చాపచ్చాగా దంచి వేసానండి. పొట్టుతో కూడా వేసుకుంటే బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే కొద్దిగా చక్కెర వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని కూడా మెత్తగా పౌడర్ వేసేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను, పక్కన పెట్టేశానండి. చూడండి ఇప్పుడు 5 నిమిషాలు అయిన తర్వాత కొంచెం మనం పిండిని తీసేసుకొని ఇలా రౌండ్గా కొద్దిగా చేతికి నెయ్యిని అప్లై చేసేసుకొని మరీ రబ్ చేసినట్టు ఎక్కువ ఓవర్ ఫోర్స్ పెట్టకుండా లైట్గా అలా చూడండి ఆ సైజులో ఇలా బాల్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మరీ పిండి ఎక్కువ తీసుకున్నామనుకోండి అవి మనకు కొంచెం పెద్దగా వచ్చేస్తాయండి సిరప్ అంతా కూడా పీల్చిన తర్వాత. కాబట్టి కొద్దిగా పిండి తీసేసుకొని చూడండి ఈ విధంగా నెమ్మదిగా ఇలా రౌండ్గా బాల్ చేసేసుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసేసుకోవడానికి ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నూనె వేడెక్కిన తర్వాత నూనెని మాత్రం ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇంకా ఇవి ఒక 5 లేదా 6 వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేసిన వెంటనే ఒకసారి గరిటెతో ఇలా కలిపేసేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ కంటిన్యూగా ఈ గులాబ్ జామ్ ఉండలు చూడండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు నల్లగా అయిపోతాయి, లోపలంతా కూడా పచ్చిగా ఉంటుందండి. కాబట్టి
కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఆయిల్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకొని ముందుగా మనం ఈ చక్కెర పాకంని తయారు చేసి పెట్టుకున్నాం కదా అండి. ఇంకేం చక్కెర పాకంని బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని మనం ఫ్రై చేసి వెంటనే చక్కెర పాకంలో వేసేసుకోవాలి. నేను ఇంకా ఆ పిండినంతా కూడా ఇలా ఫ్రై చేసి ఈ సిరప్లో వేసేసానండి. ఒక 10 నిమిషాలు మనం అలాగే వదిలేసామంటే ఆ సిరప్ అంతా కూడా పీల్చుకొని అవి బాగా మనకు కొంచెం సాఫ్ట్గా చూడండి ఈ విధంగా ఊరి ఆ చక్కెర పాకం అంతా పీల్చేసేసుకొని మనకు చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మనకు ఊరే కొద్దీ అవి కొంచెం బాగా పెద్దగా నాని బాగా సాఫ్ట్గా వస్తాయండి. చూడండి ఇప్పుడు ఇవి కరెక్ట్గా మనకు ఈ పాకం అంతా కూడా పీల్ చేసేసుకొని బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు చూద్దామండి మనకు లోపల పిండి అనేది బాగా ఉడికిందో లేదో. ఒక్కొక్కసారి ఇవి కొంచెం క్రాక్ ఇవ్వడము, లేదు కట్ అయిపోవడము, తర్వాత లోపలంతా కూడా ఉడకకుండా కొంచెం గడ్డలాగా వస్తూ ఉంటాయండి. సో అలా కాకుండా ఈ విధంగా చేసేసుకుంటే చూద్దామండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఈ గులాబ్ జామ్స్ అనేది చూడండి లోపల ఏమాత్రం గడ్డ లేకుండా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. కాబట్టి చూసారు కదా అండి, ఇలా మనం సింపుల్ టిప్స్తో చాలా ఈజీగా టేస్టీగా గులాబ్ జామ్ని ఎలా తయారు చేసేసుకోవచ్చో. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా నేను చేసిన విధంగా ఇలా గులాబ్ జామ్ చేసేసుకొని చెప్పాను కదా అండి, ఐస్ క్రీమ్ కాంబినేషన్తో ఈ సమ్మర్లో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఈ సమ్మర్లో చల్లగా ఉంటాయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.